మీడియా మిత్రులకి, ప్రోగ్రాం కాండక్ట్ చేసిన సవిత గారికి అందరికీ నమస్కారం. ముందుగా పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న 2-3 రోజుల నుంచి జరుగుతున్న న్యూస్ అంతా చాలా మనసు కలిసివేసినట్టుగా ఉంది. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా సుస్థిరంగా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అయితే నేను ఇట్లాంటి విషయాలు చూడలేదు. అంతకుముందు సరే మన సంగతి హైదరాబాద్ సంగతి చెప్పే అవసరం లేదు, కానీ దాదాపు 2014 నుంచి అయితే ఇట్లాంటి విషయాలు అంటే పోలీసులు ధర్నా చేయడం అనేది, పోలీసులు వచ్చి రిక్వెస్ట్ చేయడం, రోడ్ల మీదకి రావడం అనేది నేనైతే చూడలేదు. ఇక్కడ పోలీసులే కాదు, కానిస్టేబుల్స్ వైఫ్స్ అంటే ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీద ఎక్కి అంటే ఇది చేయడం అయితే నేనైతే ఎప్పుడు వినలేదు, ఇప్పటిదాకా చూడలేదు కూడా. చాలా విదారకంగా అనిపించింది. దాదాపు సెక్రటరేట్ దాకా వచ్చిండ్రు, పిల్లల్ని ఇట్లా లాగి అది తోడుకొని పోవడం పోలీసు వాళ్ళు. అంటే పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ని అట్లా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది, తీసుకెళ్ళడం అనేది కొంచెం బాగా అనిపించలేదు. దీనికి కారణం ఎవరు పట్టించుకోకపోవడం. మరి డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కనుక మరి ఒక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే, ఒక రాష్ట్రం సుస్థిరంగా ఉండాలంటే ముందైతే పోలీస్ వ్యవస్థ బాగా భద్రంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చాల్సిన అవసరం ఉంది. కరోనా టైంలో కూడా చాలాసార్లు చూసాము, అందరూ ఎవరిళ్లలో వాళ్ళు హాయిగా ఉన్నా కూడా పాపం రోడ్ల మీద రోజనకుండా పగలనకుండా కంటిన్యూస్గా 2 days 3 days కూడా వాళ్ళు డ్యూటీ చేసిన రోజులున్నాయి. అట్లాంటి త్యాగదనులు అంటే అంత ఫోకస్డ్గా పనిచేస్తే కానీ వాళ్ళు ఆ పోలీస్ వ్యవస్థలో ఉండలేరు. అట్లాంటి వాళ్ళకి మనం ఏమిచ్చినా తక్కువే. వాళ్ళ ప్రాణాలు ఎన్నోసార్లు మనం చూస్తాం, మన ప్రాణాలు అడ్డబెట్టడానికి వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి వాళ్ళు అనేక సార్లు ఘటనలన్నీ మనం చూస్తుంటాం. వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం, వాళ్ళని కంఫర్టబుల్గా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన తప్పకుండా ఉంది. 4 రోజులు 5 రోజులు కంటిన్యూస్గా డ్యూటీ వేసినప్పుడు, లేకుంటే 15 రోజుల దాకా వాళ్ళ ఇంటికి వెళ్ళకున్నప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏంటి? భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. అనేక అవసరాలు ఉంటాయి. ఇంటికి సంపాదించి పెట్టే కానిస్టేబుల్ అంటే పెద్ద ఇంట్లో కనిపించకుంటే పిల్లలు కూడా అసలు కాంటాక్ట్స్ అన్నీ పోతాయి. కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతుంది. తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్స్తో ఏమవుతుందంటే వాళ్ళకి చదువులు పాడైతాయి. అన్నిటికన్నా ముందుగా ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్, ఒక సంవత్సరంలో 2 సార్లు లేకుంటే ఒక 3 ఏళ్ళకే మళ్ళీ కొత్త స్కూల్స్ పోయినప్పుడు వాళ్ళందరూ పాతయన్నీ బాగా మిస్ అవుతారు. పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది. తర్వాత టీచర్ టీచ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక స్కూల్లో టీచింగ్ బాగుంటుంది, ఇంకో స్కూల్లో ఇంకో టీచింగ్, ఆ సెటప్ తొందరగా అడ్జస్ట్ కావడానికి చాలా కష్టమవుతుంది పిల్లలకి. కొంచెం వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జాగ్రత్తగా, వాళ్ళకి జీవితాలు భద్రత కల్పించాల్సిన అవసరం మాత్రం ఎవ్రీ విచ్ వే ఉంది. ఎస్పెషల్లీ లీవ్స్ వాళ్ళకి మంచిగా విశ్రాంతి దొరికితేనే మంచి క్వాలిటీ డ్యూటీ వాళ్ళు చేయగలుగుతారు. కంటిన్యూస్గా మనం కూడా 5-6 గంటలు ఎప్పుడు పనిచేయలేము. 2 గంటలు కాగానే బ్రేక్ కావాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. అట్లాగే వాళ్ళకు కూడా సౌకర్యంగా డ్యూటీ వేస్తే బాగుంటుంది. కొంచెం ఇప్పటికైనా ప్రభుత్వం కొద్దిగా ముందరికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి సమకూర్చాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పోలీసుల భద్రత చాలా అత్యవసరం. ఇంకా సిటీలోనే కాదు, అసలు ఊళ్ళలో చూస్తున్నాము. ఎంతో ఎవరో ఏదో జరిగిపోతుంది, ఒక ఘటన జరుగుతుంది, 2 రోజుల దాకా అడిగిన పాపన పోని సంఘటనలు కూడా నేను చూశాను. అట్లా కాకుండా వెంటనే వాళ్ళకి అన్నీ సమకూర్చితే మంచి పేరు, ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి. కానీ పోలీసుని బాధపెట్టి సాధించేది ఏమీ లేదు. సో చెడ్డ పేరు తప్పించి ఏమీ రాదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాల కొద్దీ వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళను రక్షించుకోవాల్సిన అవసరం, వాళ్ళని కంఫర్టబుల్గా పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానిదే. మీ ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాను ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.